అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. ఈ వీడియోలో మనం మకర రాశి ఆల్రెడీ మీకు ఏలినాటి శని అయిపోయింది కదా సార్. అప్పుడు 2020 నుంచి 2023 వరకు అంటే శని మకర రాశిలో ఉండేటప్పుడు ఎవరికి సరే ఎక్కువ మంచి జరిగి ఉంటుంది, ఎవరికి సరే ఎక్కువ చెడు అనే దాని గురించి తెలుసుకుందామండి. చూడండి, అక్కడ ఎవరికైనా చంద్రుడితో పాటు గురువు శుక్రుడు ఉన్నట్లయితే వాళ్ళకి మంచి జరుగుతుంది. అదే చంద్రుడితో పాటు కుజుడు రాకు ఉన్నట్లయితే వాళ్ళకు చెడు జరిగి ఉంటుంది అనే దాంట్లో ఎటువంటి వాస్తవం ఉందండి. దాంట్లో ఎటువంటి డౌట్ సందేహం లేదండి వచ్చేసి. సో ఎలా సార్ చెప్తున్నారంటే, ఇది శనికి వచ్చేసి శుభగ్రహాల పైన పోతే చాలా మంచి జరుగుతుందండి. అప్పుడు మంచి జరుగుతుందంటే శుభగ్రహం అయినప్పుడు గురువు శుక్రుడు కదా సార్. పాపగ్రహం అయినప్పుడు కుజుడు రాహు అండి, ఎవరికి శని గ్రహానికి. అప్పుడు ఖచ్చితంగా ఈ శుభగ్రహాలపైన శని వెళ్ళినప్పుడు మంచి జరుగుతుంది. పాపగ్రహం అయినటువంటి కుజుడు రాహు గోచార శని వెళ్ళినప్పుడు చెడు జరుగుతుందండి. దాంట్లో వాస్తవం అయితే ఉంది, దాంట్లో సందేహం అయితే లేదనమాట. మీకు డీటెయిల్స్ కావాలంటే కొన్ని వీడియోలు పెట్టాను, కొన్ని చూడండి సార్ వచ్చి.